మహాత్మా జ్యోతిబా పూలే సేవలను స్మరించుకుంటూ స్థానిక ఏవి అప్పారావు రోడ్ గాంధీపురం జంక్షన్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కొవ్వూరి శ్రీనివాస్తో పాటు మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చామర్తి లీలావతి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నరతారకేష్, నాయకులు యజ్ఞరౌతు, సత్యనారాయణ, కంచర్ల రాజా, పండు తదితరులు పూలేకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. బాపూజీ పూలే గారి జయంతి సందర్భంగా యావత్ జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన 1827లో జన్మించి 65 ఏళ్ల పాటు ఆయన యొక్క జీవితం మొత్తం సామాజిక న్యాయం, కుల వివక్ష, దళితుల మీద జరుగుతున్న దాడులు వీటిని వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఆయన అనేక పోరాటాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన స్వతంత్రానికి ముందే ఆయన మహిళలకు భారతదేశంలో మహిళలకు మొట్టమొదటి పాఠశాల నిర్మింపజేసింది పూలే గారని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. జరుపుకోవడం మనం ఒక అదృష్టంగా భావిస్తాం. కులమత భేదాలు లేకుండా ఆయన ఎంతో చేశారని అందరికీ తెలుసున్నదే. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా గ్రామాలకి తిరిగి కులమత భేదాలు లేకుండా ఈరోజు చదువు అన్నీ ఉన్నాయంటే ఆయన నేర్పిన విద్య వల్ల ఈరోజు అందరూ కూడా తిరుగున్నారు. ఆయన కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి చదువు గురించి పోరాడిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి ప్రతిరోజు తలుచుకోవాలి. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఆయన్ని, ఆయన మిస్సెస్ని కూడా తలుచుకోవాలని మహిళా అధ్యక్షురాలుగా ఈ పూలే గారు 109వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని, అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని కార్యక్రమాలు కూడా ఎంతో మంచిగా చేసి ఘనంగా ప్రజల్లో ఆయన ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే చాలా కష్టం కూడా. అలాంటి వ్యక్తి మనకు పుట్టడం చాలా గొప్ప గర్వం.